గాడి తప్పిన పరిపాలనను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లకొకసారి ప్రభుత్వం మారితే దానివల్ల నష్టం ఎక్కువ వస్తుందన్నారు. గత పాలకులు చేసిన విధ్వంసాన్ని సరిచేసేందుకే సమయం సరిపోతుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధ్వంసాన్ని సరిచేసేందుకే 3 ఏళ్లు పడుతుందని చెప్పారు. ఇంకా వారి ప్రభుత్వం వల్ల పోలవరం, అమరావతి ఆలస్యమయ్యాయన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని మాట్లాడారు. రైతుల భూమి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కాలేదని అన్నారు. గత ప్రభుత్వ నేతలవి ప్రమాదకరమైన ఆలోచనలని, మీ భూమి మీ హక్కు అని ఎన్నికల ప్రచారంలోనే తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్బుక్లు ఇస్తామని హామీ ఇచ్చామని, దాన్ని ఇప్పుడు నెరవేర్చామని సీఎం తెలియజేశారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు ఈ నెల 11వ తేదీ వరకు పాస్బుక్లు ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. ₹1 అవినీతి లేకుండా చూడాలని అధికారులకు చెప్పారని, ఆ విధంగా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మిగతా సిబ్బంది మనసు పెట్టి పనిచేయాలని ఆదేశించారు. వచ్చే నెలలో మళ్లీ సర్వే చేసి పాస్బుక్లు ఇస్తామని తెలిపారు. ఒక్కసారి ప్రింట్ అయ్యాయంటే ఇక 0 మిస్టేక్స్ ఉండాలని సూచించారు. భూమికి సంబంధించి 29 అంశాలపై ఫిర్యాదులు వచ్చాయని, అన్నింటినీ పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా వైరల్ చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో కొబ్బరాకు, తాటాకు పడినా ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. పిఠాపురంలో నిర్వహించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంతకుముందు పలు స్టాళ్లను మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్తో కలిసి ఆయన సందర్శించారు. పిఠాపురం సంక్రాంతి ఉత్సవాలకు చిరునామా కావాలని అన్నారు. ఈ పండుగ అన్ని మతాలు జరుపుకునే స్థాయికి ఎదగాలన్నారు. తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రేమను తీసుకువెళ్లాలని తెలిపారు. అక్కడి సోదరీమణులను సంక్రాంతికి ఆహ్వానించి వారికి గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపాలన్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు, జూదాలు మాత్రమే కాదు. ఈ సరదాలను నేను కాదనడం లేదు. చేసిన వాళ్ళు చేసుకోండి, కానీ వాటికే పరిమితం కాకూడదని పేర్కొన్నారు. సంక్రాంతి అంటే కోడి పందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ ఎలా మనం అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడి పందాలు, ₹1 చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే, కానీ అది మట్టుకు ప్రత్యేకంగా కనిపించకూడదు. ఇది ఆప్యాయతానురాగాల గురించి, పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి. గరగ నృత్యాలు, గంగిరెద్దులాటలు, కోలాటలు, భజనల గురించి చెప్పుకోవాలి. అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి, కళారూపాలు, సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి. నా ఉద్దేశంలో మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు మన పిఠాపురం, మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కాదు, ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది, అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది, ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను, మత్స్యకారు సోదరులకి నిలబడతానని. దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలుపెట్టాం. అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే ప్రధాన భూమిక డాక్టర్లదేనని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సూపరింటెండెంట్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్ వెల్నెస్ వైపు ప్రభుత్వ వైద్యులు అందరూ ఆలోచించాలని కోరారు. 6 నెలలు సెకండరీ ఆసుపత్రుల్లో, 6 నెలలు బోధన ఆసుపత్రుల్లో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సొంతూళ్ళలో పని చేయాలని చూసేవారు అటెండెన్స్ తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఏపీ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, బోధనాసుపత్రుల ప్రిన్సిపాళ్లతో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. మెరుగైన ఆరోగ్య సేవలు, నాణ్యమైన వైద్య విద్య అందించాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో వైద్య రంగంలో ప్రతికూలతలు ఎదుర్కొంటూనే సేవలందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత ఓపీ, ఐపీ, ఇతర సేవలు గతంతో పోలిస్తే 12% పెరిగాయని చెప్పుకొచ్చారు. రోగులు అధిక శాతం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా చేయగలిగామని వ్యాఖ్యానించారు. డాక్టర్లు, మందులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. కింది స్థాయిలో 28% అవినీతి ఉందని తెలుస్తోందన్నారు. పారిశుధ్యంలో ఇంకా మార్పు రావాల్సి ఉందని తెలియజేశారు. బోధనాసుపత్రుల్లో అనుమతించిన బెడ్లు 500 వరకు ఉంటున్నాయని వివరించారు. ఆసుపత్రుల్లో రోగులకు సరిపడా మంచాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో మార్పులు రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. వాట్సాప్ గవర్నెన్స్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపారు. సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేషన్ మధ్యలో సరైన కోఆర్డినేషన్ ఉండట్లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. విమ్స్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా చేయాలంటే 1000 కోట్లు కావాలని అన్నారు. గత జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఏమీ చేయలేదని, ఇవాళ అన్నీ కావాలంటే కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటంటే అన్ఆథరైజ్డ్ అబ్సెంటీజం. నేను వచ్చిన కొత్తల్లో చూస్తుంటే ఒక్కొక్క డాక్టర్ 3 సంవత్సరాల నుంచి రాలేదు, 4 సంవత్సరాల నుంచి రాలేదు, జీజీహెచ్లు కానీ సెకండరీ హెల్త్లు కానీ ఇదే పరిస్థితి ఉండేది. ఎందుకంటే సరైన సిస్టమ్ లేదు. దాని తర్వాత 1 year హాస్పిటల్ లేకపోతే డ్యూటీకి రాకపోతే అన్ఆథరైజ్డ్ అబ్సెంట్ ఉంటే టర్మినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు డిఎంఈ గతంలో పట్టించుకునే వాళ్ళు కూడా నాకు అర్థం కాదు. ఇవాళ కూడా మనం మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంతమంది పోలేదు, వెంటనే అందరికీ నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. ఎక్స్ప్లెనేషన్ అడిగి తర్వాత నోటీస్ ఇచ్చాం, షోకాజ్ ఇచ్చాం. ఇంకా ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే టర్మినేషన్ కూడా సిద్ధపడతాం. ప్రాచీన చరిత్ర, సహజ సిద్ధమైన రంగులు, పర్యావరణ హితమైన తయారీ విధానం అంతర్జాతీయ స్థాయిలో కొండపల్లి హస్తకళల పేరు ప్రఖ్యాతులకు ముఖ్య కారణమని యూరోపియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్ తెలిపారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక కొండపల్లి బొమ్మలని, ప్రపంచానికి తెలుగువారిచ్చిన విలువైన బహుమతి అని పేర్కొన్నారు. తెలుగువారి కళా వైభవానికి నిలువుటద్దం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి హస్తకళలను కొండపల్లిలోని ఏపీ టూరిజం శాఖ నిర్వహిస్తున్న కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ను యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హార్వే డెల్ఫిన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియాతో కలిసి నిన్న పరిశీలించారు. స్థానికుల సంక్రాంతి ముగ్గులతో సంప్రదాయ స్వాగతంతో అంబాసిడర్ హార్వే డెల్ఫిన్ పర్యటన ప్రారంభమైంది. సాంప్రదాయ హారతి, పూలదండలతో రాయబారికి తిలకం దిద్ది స్వాగతించగా వీధి మొత్తం సప్తవర్ణ ముగ్గులతో అలంకరించబడిన పండుగ వాతావరణంగా మారింది. దీనికి తోడు సంక్రాంతి గొబ్బెమ్మల పాటలకు రాయబారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియాలు స్థానిక మహిళలతో కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేయటం అందరినీ ఆకట్టుకుంది. ఈయూ రాయబారి ఎక్స్పీరియన్స్ సెంటర్ను సందర్శించి అందులో బొమ్మల తయారీ విధానాన్ని, వాటి ధరలను కళాకారుల నుండి అడిగి తెలుసుకున్నారు. సాదా సీదా పోనికి కర్రతో కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్న అద్భుత శిల్పాలుగా మారే ప్రక్రియను చూసి ఆయన ముగ్ధులయ్యారు. కేవలం బొమ్మలను బొమ్మలుగానే కాకుండా ఆ బొమ్మల వెనుక ఉన్న శతాబ్దాల నాటి చరిత్రను, హస్తకళాకారుల మనోభావాలను, వారి అంకిత భావాన్ని అంబాసిడర్ కొనియాడారు. ఐరోపా దేశాలకు, భారతీయ గ్రామీణ కళలకు, ముఖ్యంగా తెలుగువారి సాంస్కృతిక వైభవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం ఎంతో అద్భుతంగా ఉంది అనడానికి ఈ పర్యటన ఒక గొప్ప సాంస్కృతిక వారధిలా నిలుస్తుందని, హస్తకళాకారుల నైపుణ్యం ప్రపంచ స్థాయి ప్రశంసలకు అర్హమని ఆయన పేర్కొన్నారు. స్థానిక సభ్యులు రమణారావు తదితరులు రాయబారికి కొండపల్లి బొమ్మలను బహూకరించారు. యూరోపియన్ దేశాల సాంకేతికత, పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఒక ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చేందుకు బ్లూ వ్యాలీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు ఈయూ రాయబారి హెర్వే డెల్ఫిన్ తెలిపారు. సముద్ర వనరుల స్థిరమైన వినియోగం, తీర ప్రాంత అభివృద్ధి, సముద్ర ఆధారిత పరిశ్రమల వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించే వీలుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు
ఇంధన రంగాల్లో సహకారంపై చర్చించామన్నారు. గుణదల పార్క్ హయత్ హోటల్లో యూయూ రాయబారి హెర్వే డెల్ఫిన్ ఆంధ్ర వంటకాలు సాంప్రదాయమైన అరటికాయ అరిటాకులో భోజనం చేశారు. ఘాటైన గుంటూరు గోంగూర పచ్చడి, నాటుకోడి పులుసు రుచికి ఆయన ఆశ్చర్యపోయారు. రాయలసీమ స్పెషల్ ఉలవచారు, నెల్లూరు చేపల పులుసు అంబాసిడర్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. నోరూరుంచే పూతరేకులు, వేడివేడి బొబ్బట్లు, పులిహోర తిన్న తర్వాత యూరప్ డిజర్టులకు ఇవి ఏమాత్రం తీసిపోవు అని అంబాసిడర్ ప్రశంసించారు. ఆంధ్ర వంటకాల్లోని సుగంధ ద్రవ్యాలు, వాటి వెనుక ఉన్న సంప్రదాయం అద్భుతం. ఇక్కడి ప్రజల ఆత్మీయత ఆ వంటకాల్లో కనిపిస్తోందని అంబాసిడర్ పేర్కొన్నారు. స్టార్ హోటల్స్ అధ్యక్షులు రామిశెట్టి వీరాస్వామి కూడా రాయబారితో ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆవకాయ్ అమరావతి ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొనడం ఒక గొప్ప అనుభూతిని కలిగించిందని, ఆ కార్యక్రమంలో ప్రదర్శించిన సంగీత నృత్య ప్రదర్శనను ఆస్వాదించినట్లు చెప్పారు. త్వరలో ఢిల్లీలో యూయూ ఇండియా సమ్మిట్ జరగనుందని అన్నారు. యూయూ సమాఖ్య నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ అంశాలపై చర్చించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్పై సంతకాలు చేసే వీలుందన్నారు. ఐరోపాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, వారికి స్కాలర్షిప్లు, ఇతర నైపుణ్య శిక్షణలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో విద్య, వ్యాపార, సంస్కృతి మరియు పర్యాటక రంగంలో సంబంధాలు మరింత బలోపేతమవుతాయని యూయూ రాయబారి హెర్వే డెల్ఫిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. This morning I had the pleasure to see and visit the handicraft, impressive handicraft, and it was all about shapes and colors. And I just finished off now with an experiment where I tasted the flavors of Andhra cuisine, which is impressive too. So it was a wholesome experience in less than 24 hours. I must say, I only have one thing to say is I'll come back definitely, really to come with my family and friends to tell them that really Andhra Pradesh is a to-go place. It's not just only for business but also for tourism. Well, between the European Union and India, as you will soon hear about it, there will be an EU-India summit here in Delhi at the end of the month. The date is to be announced officially. So the leaders of the European Union will come, and together with Prime Minister Modi, they will sign up to a joint strategic agenda that will take our relationship to a new level. And all Indian states stand to benefit from this because already Europe, there are 6,000 European companies in India. They generate over 3.8 million jobs directly and way more indirectly. So imagine that now we are about to sign a free trade agreement. It is bound to double. Our investment will increase, and it is all in the benefit of India and Indian peoples as much as it is in the benefit of Europe and European citizens. So it's really a win-win. So that would be really the big announcement at the end of this month. So we really look forward to a bright future. అమరావతి ఆవిర్భావాన్ని భవిష్యత్ తరాలకు తెలియచెప్పేందుకే నేను నా అమరావతి అనే పుస్తకాన్ని తాను రచించినట్లు పుస్తక రచయిత పోతల బాలకోటయ్య తెలిపారు. చరిత్రను నిక్షిప్తం చేయటం పుస్తకం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి ఉద్యమంలో నాయకులు, ప్రతి నాయకుల పాత్రల గురించి ఈ పుస్తకం ద్వారా సమగ్రంగా వివరించారన్నారు. జర్నలిస్టు సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య రచించిన నేను నా అమరావతి పుస్తక పరిచయ కార్యక్రమం పుస్తక మహోత్సవంలోని డాక్టర్ పట్టాభిరామ్ వేదికపై నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామాజిక సాహిత్య సేవకులు గోళ నారాయణరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ నేను నా అమరావతి పుస్తక రచనకు దారితీసిన కారణాలను వివరించారు. ఏ పుస్తకమైనా ఒక చరిత్రకు ప్రామాణికంగా నిలుస్తుందన్నారు. రామాయణ, మహాభారతాది గ్రంథాలను పరిశీలిస్తే ఆయా చారిత్రక పురుషులు, వారి ప్రతి నాయకుల గురించి ఎలా తెలుస్తుందో అమరావతి చరిత్రలో ఉన్న నాయకులు, ప్రతి నాయకుల గురించి తాను రాసిన ఈ పుస్తకం చదివితే అర్థమవుతుందన్నారు. భవిష్యత్తు తరాలకు అమరావతి ఆవిర్భావ చరిత్రను తెలియచేసేందుకు ఈ పుస్తకం ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రామాయణం చదివితే రాముడు అర్థమవుతాడు, సీతమ్మ అర్థమవుతుంది, అడవిలో పడ్డ కష్టాలు అర్థమవుతాయి, వాళ్ళని కష్టపెట్టిన రావణాసురుడు అర్థమవుతాడు, అతని అన్నదమ్ములు అర్థమవుతారు. మహాభారతం చదివితే పాండవులు అర్థమవుతారు, ద్రౌపది వస్త్రాభరణం అర్థమవుతుంది, 14 ఏళ్ళు అరణ్యవాసం అర్థమవుతుంది, అజ్ఞాతవాసం అర్థమవుతుంది, దుర్యోధనులు కూడా అర్థమవుతారు. దుర్యోధనులకున్న 101 మంది కౌరవ మూక కూడా అర్థమవుతుంది. అలాగే ఇది చదివితే
రాజధాని కోసం భూములిచ్చిన 34,348 ఎకరాలు ఇచ్చిన 28,881 మంది రైతులు అర్థమవుతారు. ఆ రైతులు ఉద్యమం చేసిన ఇబ్బంది పెట్టిన ఆనాటి ప్రభుత్వం అర్థమవుతుంది. ఒక రావణుడు అర్థమవుతాడు, ఒక దుర్యోధనుడు అర్థమవుతాడు. ఇది చరిత్ర. ఈ చరిత్ర చెప్పాలి. ఇదే నా తపన. ఈ రోజున ఈ పుస్తక ఫెస్టివల్లో చరిత్ర చెప్పాలి. మళ్ళీ ఒక 25 ఏళ్ల తర్వాత విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో 36వ పుస్తక మహోత్సవంలో జరిగిన సభలో ఆనాటి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ గారు, తెలుగు అకాడమీ ఆర్డి విల్సన్ గారు, గోల నారాయణ గారి సమక్షంలో నాటి రచయిత పోతుల బాలకోటయ్య ఈ పుస్తకాన్ని మరోమారు సభకు పరిచయం చేశాడు అని చెప్పాలి. సభకు అధ్యక్షత వహించిన సామాజిక సాహిత్య సేవకులు గోళ నారాయణరావు మాట్లాడుతూ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య బాల్యం నుంచి అన్యాయాలు, అక్రమాలను ఎదిరించి సామాజిక అభ్యుదయ భావాల వైపు ఆకర్షితులై ఎన్నో కష్టాలు పడ్డారని తెలిపారు. మనోనిబ్బరంతో అన్నింటినీ అధిగమించి జర్నలిస్టుగా సామాజిక అంశాలపై పరిశోధన సాగిస్తూ అమరావతి ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారని వివరించారు. అమరావతి ఉద్యమంలో భాగస్వామి అయి రైతుల కష్టాలు ప్రతిబింబించే విధంగా నేను నా అమరావతి పుస్తకాన్ని వెలువరించారని చెప్పారు. ఆయన చురుకుదనం, నిబద్ధత, త్యాగనిరతిని సీఎం చంద్రబాబు గుర్తించి సామాజిక సంక్షేమ మండలి చైర్మన్గా అవకాశం కల్పించినట్లు చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా చాలా పేద కుటుంబంలో పుట్టడం వల్ల అయితే ఏంటి, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అణిచివేతలు స్వయంగా అనుభవించిన మనిషి. అయితే అటువంటి సందర్భాల్లో కూడా ఆయన చిన్నప్పటి నుంచే కాస్త మనోనిబ్బరం ఉండటం కానీ, అలాగే తాను ఏం చేయాలి అన్నది చాలా సూటిగా సరైన మార్గంలో నిర్భయంగా చేయటం కానీ, అది ఆయన వ్యక్తిత్వంలో అప్పటి నుంచే భాగం. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ బాబు మాట్లాడుతూ అమరావతి ఉద్యమంలో బాలకోటయ్య బహుముఖ పాత్ర పోషించారని తెలియజేశారు. మళ్ళీ అమరావతి రాజధానిని స్వప్నించి దాన్ని సాకారం చేసుకుంటాకి ఆనాడు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అమరావతిని మళ్ళీ పట్టాల మీద ఎక్కించేందుకు మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అమరావతి ఆ విధంగా మళ్ళీ అమరావతి మన ముందు ప్రత్యక్షమైంది. తాజాగా నిన్న మరొక రకంగా అమరావతి ప్రత్యక్షమైంది. నిన్న తాజాగా అదేంటంటే రివర్ బేసిన్లో కడుతున్నారు రాజధానిని. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం కాబట్టి దీన్ని పట్టించుకోవాలి సుప్రీంకోర్టు. నాకు తెలిసి రివర్ బేసిన్ అంటే ఏంటంటే ఒక నది ఉంటే ఆ నదిలోకి నీళ్లు ఎక్కడో ఒకే ఒక పాయింట్ నుంచి రావు, రకరకాల మార్గాల్లో వస్తాయి. స్ట్రీమ్స్, రకరకాల స్ట్రీమ్స్, వాగులు, వంకలు, బోల్డ్ చోట్ల నుంచి వస్తూ ఉంటాయి. అది అంతా రివర్ బేసినే. ఈ కార్యక్రమంలో ఏపీ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ విల్సన్, హైకోర్టు న్యాయవాది నరేంద్ర, పేరం భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జిల్లా గవర్నర్ లయన్ వివిపిఎస్ ఆంజనేయులు గారి నాయకత్వంలో విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నారు. పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఇంజనీర్ చిగురుపాటి వరప్రసాద్ స్ఫూర్తితో మన జిల్లా తరపున క్లబ్ల ఆధ్వర్యంలో 5 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేయాలని సంకల్పించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రతి క్లబ్ వారు ప్రతిరోజు 100 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా గవర్నర్ లయన్ వివిపిఎస్ ఆంజనేయులు నాయకత్వంలో విజయవాడ పోరంకిలోని శ్రీమతి చిగురుపాటి మంజువాణి వరప్రసాద్ లయన్స్ సేవా భవన్ నందు నిన్న 1,00,000 మందికి అన్నప్రసాద వితరణ ఒకే రోజు చేయడానికి అన్ని క్లబ్స్ ముందుకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరియట్ సభ్యులు, జీఏటీ టీమ్ సభ్యులు, రీజియన్ చైర్పర్సన్స్, జోన్ చైర్పర్సన్స్ మరియు కేబినెట్ సభ్యులు అందరూ హాజరై జయప్రదం చేశారు. క్లబ్ ఆఫీసర్స్ కూడా హాజరయ్యారు. ప్రారంభోత్సవం అనంతరం డీజీ టీం, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరియట్ సభ్యులు మరియు జీఏటీ టీం అందరూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముందుకు వెళ్లడం జరిగింది. సంస్థ వ్యవస్థాపకులు లయన్ మెల్విన్ జోన్స్ జన్మదినోత్సవం జనవరి 13వ తేదీ వరకు ప్రతి క్లబ్ వారు తప్పనిసరిగా అనుకూలమైన విద్యాసంస్థల పరిధిలో, వృద్ధాశ్రమాలలో, మానసిక వికలాంగుల కేంద్రాల్లో అన్నప్రసాద వితరణ కానీ, పోషక ఆహారంతో కూడిన ఫుడ్ ప్యాకెట్స్ అందించాలని కోరారు. Today, with a lot of preparation for the last so many days, today they have been reaching, they are going to reach 1 lakh beneficiaries, and so many models were taken up. Here
some of the displayed here. సంక్రాంతి పండుగకు అన్ని వర్గాలకు వరాల జల్లులు కురిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు కూడా బకాయిల విడుదల చేసి పండుగ జరుపుకునే అవకాశం కల్పించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు మండవ సాయి తెలిపారు. బడ్జెట్ లేకుండా టెండర్లు ఆహ్వానించడం వల్ల బిల్లు బకాయిలు పెరిగిపోతున్నాయన్నారు. అమరావతి నిర్మాణంలో తమకు కూడా పనులు ఇచ్చి భాగస్వాములను చేయాలని వారు కోరారు. గురునానక్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు మండవ సాయి, రాష్ట్ర కోశాధికారి అప్పారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నాడు సీఎం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలకు కానుకలు ఇస్తున్నారని, తమ కాంట్రాక్టర్లకు కూడా బకాయిలు చెల్లిస్తే అదే కానుకగా భావిస్తామని చెప్పారు. తమకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్లకు చేరాయని, ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 1,000 కోట్లకు పైగా ఉంటాయని అన్నారు. తాము బయట అప్పులు తెచ్చి పనులు నిర్వహించామని, వారికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. సకాలంలో బిల్లులు అందకపోవడంతో తమ ఆర్థిక పరిస్థితి కూడా తారుమారవుతోందన్నారు. బడ్జెట్ లేకుండా టెండర్లు ఆహ్వానించడం వల్ల బిల్లు చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు తమ విజ్ఞప్తిని మన్నించి తాము కూడా సంక్రాంతి పండుగ జరుపుకునేలా చూడాలని కోరారు. ఎంఎస్ఎం ఈ కాంట్రాక్టర్లమైన తమకు కూడా అమరావతి పనులు అప్పగించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల అమరావతి నిర్మాణంలో తాము భాగస్వాములు అయ్యామనే సంతృప్తి లభిస్తుందన్నారు. మా కాంట్రాక్టర్ మిత్రులు కూడా ఏదో సంక్రాంతి కానికి ఇస్తారని పేమెంట్ల ద్వారా మాకున్న ఇబ్బందుల నుంచి బయటపడేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే మా బకాయిలు త్వరగా చెల్లించి మాకు కూడా సంక్రాంతి కానికి ఇస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ సమస్యలు ప్రధానంగా పిఫ్కో విధానం పాటించట్లేదు. పేమెంట్లో పిఫ్కో విధానం పాటించట్లేదు, దాన్ని అమలు చేయాలనేది. రెండోది, బడ్జెట్ లేకుండా టెండర్లు పిలుస్తున్నారు. అది కూడా బడ్జెట్ ఉండాయే టెండర్లు పిలవాలి. బడ్జెట్ లేకపోవడం ఇబ్బంది పెడుతున్నాం. అలాగే రాబోయే మార్చిలో లాస్ట్ టైం మైగ్రేషన్ లేకుండా చేశారు బిల్స్. కంపల్సరీ మైగ్రేషన్ ఉండేది చూడాలని చెప్పేది అదొక కోరిక. బిల్స్ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయండి. కొన్ని వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అయ్యన్నా సరే ఈ సంక్రాంతికి మరి అందరూ కుటుంబాల్లో మరి ఆనందాన్ని చూడాలంటే మా కాంట్రాక్టులకి మరి పేమెంట్లు ఇవ్వాలి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మరి మా కన్సర్న్ మినిస్టర్లు కానీ సెక్రటరీలు కానీ మేము కోరుకునేది ఒకటేనండి. మేము ఈ యొక్క పండగకి సంక్రాంతికి మరి అందరికీ ఇచ్చినట్టే మా కాంట్రాక్టులకు కూడా పేమెంట్లు ఇచ్చి మా కాంట్రాక్టుల కుటుంబాల ఆనందం చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. అదే కాకుండా ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో మరి ఈ బడ్జెట్ లేకుండా టెండర్లు పిలుస్తున్నారండి. ఈ బడ్జెట్ అనేది చాలా ముఖ్యమండి. ఈ సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ మరి 2వ సంవత్సరం ఇవ్వట్లేదండి. ఆ బడ్జెట్ లేక మళ్ళీ బిల్స్ అన్ని మళ్ళీ వెనక్కి వస్తున్నాయని ఆటో మైగ్రేషన్ కంపల్సరీ పెట్టాలి సార్. విజయవాడ చుట్టుకుంట యూరో కిడ్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిన్న ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు తొలుత సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేశారు. పాఠశాల ఆవరణ అంతా పండుగ ఉట్టిపడే విధంగా గాలిపటాలు, చెరుకు గళ్లు, ముగ్గులతో అందంగా అలంకరించారు. చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి సందడి చేశారు. ఆటపాటలతో నృత్యాలు చేశారు. సంక్రాంతి పాటలు, గాలిపటాలు, హరిదాసుల కీర్తనలతో పాఠశాలలో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్న చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ యూరో కిడ్స్ మేనేజ్మెంట్ స్టాఫ్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. 2018లో యూరో కిడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది మారుతినగర్ లో. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ముందుగా పిల్లలందరికీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనే దాని గురించి ఆ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసి భోగి మంటలు, భోగి పళ్ళు, సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఇక్కడ స్కూల్లో మేము చూపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇలా చేశాము. విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ శ్రీ చైతన్య హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. పల్లెటూరి వాతావరణం తలపించేలా పాఠశాల ప్రాంగణమంతా రంగవల్లులు, గొబ్బెమ్మలు అందంగా ముస్తాబు చేసి సంక్రాంతి శోభను తీసుకువచ్చారు. చిన్నారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సాంప్రదాయ వస్త్రధారణలో అందంగా ముస్తాబై వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులకు, తల్లిదండ్రులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేశారు.
నగరంలోని వన్ టౌన్ చిట్టినగర్ శ్రీ చైతన్య స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా సుందరంగా అలంకరించారు. ముచ్చటగొలిపే పాఠశాల ఆవరణలో అందమైన రంగవల్లులు వేశారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. పొంగళ్లు వండారు. భోగి మంటలు వేసి నృత్యాలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు రంగవల్లులు, పిండి వంటలతో పాటు వివిధ ఆటపోటీలు నిర్వహించారు. తల్లులు తమ పిల్లలతో కలిసి సాంప్రదాయ వస్త్రధారణతో సంగీతానికి అనుగుణంగా ర్యాంప్ వాక్ చేస్తూ అలరించారు. చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ కొల్లిపర సునీత మాట్లాడుతూ, మన తెలుగువారి సంక్రాంతి పండుగ సంస్కృతి సంప్రదాయాల గురించి నేటి తరం వారికి తెలియచేయాలని మంచి ఉద్దేశంతో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఎంత చదువుకున్నా మన సంస్కృతి సంప్రదాయాలను పండుగలను మరవకూడదని, పండుగల విశిష్టతలు అందులో పాటించే ఆచారాల గురించి తెలిపేలా ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కుల మతాలకు అతీతంగా అన్ని మతాల పండుగలను స్కూలు ఆవరణలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ కొల్లిపర సునీత తెలియజేశారు. వన్ బ్రాంచ్లో చైతన్య స్కూల్లో ప్రతి పండుగలు కూడా చాలా ఘనంగా జరుగుతుంది. దానివల్ల విద్యార్థులకు ఎన్ని సంక్రాంతిలు వచ్చినా సరే స్కూల్లో వేసిన సంక్రాంతి ముగ్గు, మా ప్రిన్సిపల్ మేడం ఇచ్చిన గిఫ్ట్లు ఇదే స్పెషల్ ఉంటాయి. మా మేడమ్స్ కోసం వెళ్ళి డెకరేషన్ చేసి ఆ ప్రసాదం కోసం, బెల్లం కోసం ఇవన్నీ గుర్తుంటాయి. ఊర్లో ఎలా గుర్తొస్తాయో అలాగే స్కూల్ పిల్లలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ హ్యాపీనెస్, ముఖ్యంగా స్కూలు. ఆ స్కూల్ డేస్లో వచ్చే సంక్రాంతి పండుగ వేరు, అసలు ఆ వైబ్ వేరే, అసలు ఆ ఎక్స్పీరియన్స్ అసలు వేరు. బెనిఫిట్ మెడికల్ బజార్ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి తమ వద్ద మందులు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మెడికల్ బజార్ యజమాని తాతా వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు. మహానగరం నుంచి మారుమూల ప్రాంత ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందించాలనే ఉద్దేశంతో బెనిఫిట్ మెడికల్ పైలట్స్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. వన్ టౌన్ సితారా సెంటర్లోని బెనిఫిట్ మెడికల్ బజార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యజమాని తాత వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, వన్ టౌన్, విద్యాధరపురం, సితారా సెంటర్, కబేలా సెంటర్ ప్రాంతాల్లో పేద ప్రజలు అనేక మంది జీవనం సాగిస్తుంటారని, అనారోగ్య రీత్యా మందులు అధిక ధరకు కొనుగోలు చేయలేని పేద ప్రజల కోసం బెనిఫిట్ మెడికల్ బజార్ ప్రారంభించినట్లు తెలిపారు. 3 ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరకే మందులు విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. తమ సేవల విస్తరణలో భాగంగా బెనిఫిట్ మెడికల్ పైలట్ అనే ప్రాజెక్టు ప్రారంభించడం జరిగిందన్నారు. మందులు కావలసిన వారు తమ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే వారికి మందులను అందజేస్తామని వివరించారు. 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తమ వద్ద మందులు కొనుగోలు చేసిన వారి అవసరాన్ని బట్టి ఈ నెల 14వ తేదీ నుంచి ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జనరల్ మెడిసిన్పై 25%, ఇన్సులిన్పై 21%, ఎవరూ ఇవ్వలేని ధరలో జనరిక్ మెడిసిన్స్ అందజేస్తున్నట్లు తెలియజేశారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బెనిఫిట్ మెడికల్ బజార్ షాపు ప్రొపరేటర్ నండి. ఈ షాపు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మనము బ్రాండెడ్ ఐటమ్స్కు 25% డిస్కౌంటు అండ్ జెనరిక్స్ ఐటమ్స్కు ఎవరికి రాని ధరలకు మనము కన్జ్యూమర్కు అమ్మదలిచాము. సో ఈ విషయాన్ని 10 మందికి చేరాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నాతో పాటుగా మహానగరం నుంచి మారుమూల పల్లె వరకు తక్కువ ధరకు మందులు చేర్చాలనే ఒక ఉద్దేశంతో మనము కొత్తగా బెనిఫిట్ పైలట్స్ అని ఒక స్లోగన్ తోటి ఇందులోకి పర్సన్స్ని జాయిన్ చేసుకుంటున్నాము. వారు కూడా నెలకు ఒక 20,000 to 25,000 సంపాదించుకునేలాగా ఈ యాప్ మనం డిజైన్ చేశాము. సో వీటన్నింటినీ అందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే రేపు 14th నుంచి మన దగ్గర కొనుగోలు చేస్తున్న ప్రతి కస్టమర్కి షుగర్ టెస్ట్ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. విజయవాడ బందర్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కలకలలాడుతోంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని నిర్వహించిన లక్కీ డ్రాలో కడపకు చెందిన వెంకటరమణ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఎన్నో అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో నిన్న లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో కడపకు చెందిన వెంకట్రమణ ఎలక్ట్రికల్ మోటార్ బైక్ను గెలుచుకున్నారు. సూర్యారావుపేట సిఐ ఆలీ ఈ లక్కీ డ్రా తీసి విజేతను ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్ అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పండగ సీజన్, ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకొని జనవరి 1 క్రిస్మస్, సంక్రాంతి పండుగల వాతావరణంలో శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగినటువంటి లక్కీ డ్రాలో ఈరోజు ఒక లక్కీ డ్రా జరిగింది. కడపకు చెందినటువంటి వెంకటరమణ గారికి ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ బైక్ ఆయనకి రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు తీసాము, చెప్పడానికి సంతోషిస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేకంగా డిజిటల్ డ్రా వలన ఒకరోజు షాపింగ్ చేసిన ఖాతాదారునికి కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. భలే పండుగలు పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 39 బైకులు, 2 కార్లను అందజేస్తున్నామని అన్నారు. మేమంతే తగ్గించి అమ్ముతాం క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు 33వ ఎలక్ట్రానిక్ బైక్ డ్రా తీయడం జరిగింది. మా ముఖ్య అతిథిగా సూర్యారావుపేట సిఐ గారైన ఆలీ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు మా విన్నపాన్ని వచ్చినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ తరపున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. మన దగ్గర శుభమస్తులో ఫెస్టివల్ కానీ, ఇది ఫెస్టివల్ అయినా సరే, ఫంక్షన్లు అయినా సరే, అతి సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో మన దగ్గర లభిస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.